కొరంథీయులతో చెప్తున్నాడు. కొరంథీయులు ఎట్లున్నారు? దేవునికి విరోధముగా ఉన్నారు, శరీర సంబంధమైన వారుగా ఉన్నారు, శరీరానుసారంగా ప్రవర్తించిన వారుగా ఉన్నారు, ఆత్మ సంబంధమైన స్థితిలో పసిపిల్లలుగా ఉన్నారు. ఆ మాట చెప్పి 2వ అధ్యాయంలో ఆ మాట చెప్పి 3వ అధ్యాయంలోనే మొదలుపెట్టాడు. చదువుకుంటాం. సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతే శరీర సంబంధమైన మనుషులేనియు క్రీస్తునందు మనుషులేనియు మీతో మాట్లాడవలసి వచ్చును. కనుక ఆ క్రీస్తు మనసు కలిగిన వారు ఎట్లున్నారు? పసిబిడ్డలుగా ఉన్నారు. ఆత్మ సంబంధమైన వారుగా ఉండవలసిన వారు ఎట్లున్నారు? శరీర సంబంధమైన వారుగా ఉన్నారు. కనుక ఎంత దూరంలో అంటే సేవకుని యొక్క అంచనాకు ఎంత దూరంగా ఉన్నారో ఆలోచించండి. ప్రభు సాయం కోరి ప్రార్థించుకుంటాం. ప్రేమల తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, ఘనమైన ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రాలు. మా దైవ తండ్రి, మా రాజ మా దేవ, మీ నామమున సాగిబడి మోసగిస్తూ చూస్తున్నాం. మీరే కనికరించి ప్రభువా, నిర్ణమైన మా ఎందుకు కనికరపడి, నా ఎందుకు కనికరపడి మాతో మాట్లాడుకుంటే నీకు సాగిబడి వేడుకుంటున్నా. ఇది నన్ను ఇదే శరీరం మధ్య గడపలు వాడుకోవడానికై నీ పాలన తెలుసుకుంటున్నా. దేశంలో సాగిన కనికరించి మరుగుపరుచుకోవడం వాళ్ళంతా ప్రోత్సహిస్తారు. ఈ దాస్పత్యం నుంచి దయపాలించి ప్రభావ ప్రేమతో దయతో ఇది నోట నీ మాట్లాడి నీ ఆత్మాభిషేకం దయచేసి నీ మాటలు నీ పరిశుద్ధ ఆత్మ ద్వారా పలిపిస్తున్నామని నీ కటాక్షములు నిలిపి దీన్ని వాడుకొని నేను అందరినీ మీ వాక్యములతో తృప్తిపరుచుటకై, మీ వాక్యముల జీవాహారము పిలిచి మంచిపెట్టడకై ప్రభా మేము అటువంటి వాక్యములతో జీవాహారముతో మేము నిలబడినట్లు దయించి జమించుటకే వచ్చిన వారు అటువంటి జీవవాక్యములతో జీవాహారంతో జీవజలంతో నిపుణులు రావాలి. నామఘనత కొరకు ఐదేడు వాడుకుంటున్నాను. సజీవుడు పునరుద్ధరణ చేసిన శక్తిగా శ్రేష్టమైన నామము చూస్తూ ప్రార్థిస్తూ మీ సహాయము సహవాసం కోరుకుంటూ మరొకసారి మీ పరిశుద్ధ వరకు ప్రోక్షించుకుంటూ రక్షణ చేసిన చూస్తూ ప్రార్థిస్తూ వేడుకుంటున్నాను. తండ్రి ఆమేన్. మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. దినము ఈ సత్యాన్ని మనం గమనించుకోవాలి. దినము మనము ఆత్మ సంబంధంగా మనం పరీక్షించుకోవాలి. ఇప్పుడే వాళ్ళ దగ్గరే కాకుండా దినము ఏ మనసుతో నేను ఉన్నాను, నా మనసు ఎట్టుపోతుంది అని మనం గమనించాలి. కనుక దినదినము అట్లు మనం సరి చేసుకుంటూ ప్రభు మనసు కలిగిన వారంగా ప్రభువుతో, ఎందుకంటే మనము రోమిలకు రాసిన పత్రిక మనం ఇక్కడికి ఈ పోలికలోకి మనం రావాలని దేవుని ఉద్దేశము. మనము ఆయన పోలికలోనికి రావాలని ఆయన ఉద్దేశము. 8వ అధ్యాయము 30వ వచనం. 29 తన కుమారుడు అనేకులలో దేవుడు ఎవరిని ముందుగా ఎరిగనో వారు తన కుమారునితో సారూప్యము గల వారములకు వారిని ముందుగా నిర్ణయించెను. వారిని పిలుచును, ఎవరిని పిలుచునో వారిని నీతిమంతులుగా తీర్చును, ఎవరు నీతిమంతులుగా తీర్చునో వారిని మహిమపరచును.
కనుక ఎందుకు పిలిచినాడు, ఎందుకు నిర్ణయించాడంటే తన కుమారుని స్వారూప్యమునకు మార్చబడుటకే. తన ప్రియ కుమారుని యొక్క సారూప్యమునకు మార్చబడుట అంటే, ఒక ఆయన మేము సేవకుల ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఒక ఆయన వచ్చేవాడు, తెల్ల సొక్క వేసుకొని కిందికి మీదకి ఒకటే సొక్క, ఈ దాంట్లో జుట్టు పెంచుకొని ఏమంటే యేసుప్రభు మాదిరి ఉన్నట్టు. అది కాదు, అది కాదు, ఆత్మ సంబంధమైన సారూప్యములోనికి, అంటే ఆయన మనస్సు, ఆయన హృదయము, ఆయన ఆత్మను, ఆయన జ్ఞానమును. ఇప్పుడు మనమందరం దేనికోసం వేడుకున్నాం? బుద్ధి విజ్ఞానముల సర్వసంపదలు ఎక్కడున్నాయి? ఆయనలో ఉన్నాయి. ఎవరికి కోరుకోం. ఎవరైనా కోరుకున్నా మేము పలా దినమున నేను యేసుప్రభువా నీ బుద్ధి విజ్ఞానం సర్వసంపదలు నాలో నింపమని వేడుకున్నట్టు చేయొద్దండి. వెరీ గుడ్, ఇద్దరు చేస్తున్నారు, మంచిది. ఎందుకంటే అది కావాలి, ఆ మనస్సు కావాలి, ఆ బుద్ధి విజ్ఞానంలో సర్వసంపదలు ఉన్నాయి. ఇప్పుడు మనము కాడికి పోతామంటే దానియేలు జ్ఞానం కాడికి, లేక సొలొమోను జ్ఞానం కాడికి పరిగెత్తవుతాం. అది కాదు జ్ఞానం, అది కాదు జ్ఞానం. వాళ్ళ జ్ఞానం ఫెయిల్ అయింది. ఆ జ్ఞానము సొలొమోను యొక్క జ్ఞానం ఫెయిల్ అయిపోయింది. సొలొమోను యొక్క జ్ఞానం ఫెయిల్ అయిపోయింది. దేవుడు అతని తండ్రిని అనుసరిస్తేనే మనం దీవిస్తానని తండ్రి హెచ్చరించినాడు, దేవుడు హెచ్చరించినాడు. కానీ ఆయన ఆ హెచ్చరికను, ఆ బోధను ఆయన ఏం లక్ష్య పెట్టలేదు. చదువుకున్నామా? రండి. రాజుల గ్రంథము 2వ అధ్యాయంలో, మొదటి గ్రంథము 2వ అధ్యాయంలో చెప్తాను, ఆయన సొలొమోనా, ఆయన కొడుక, నేను లోకందరూ పోయే మార్గంలో పోతున్నారా? ఆగ్రహించను మార్గమున నేను పోవచ్చును. ఆయన లోకందరికి ఏమవుతుంది? మరణం వస్తుంది. అందరూ ఆ మరణం దగ్గరికి వచ్చి నేను కూడా నేను మరణం అయిపోతాను. ఆయన నువ్వు భూమి మీద ఉన్నావురా, ధైర్యం తెచ్చుకో, నిబరం కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గమును అనుసరించిన ఏ పనికి పూనుకులను, ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకంగా నడుచుకుందువు. మోసే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను గైకొను. అదమ్మా, అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉంది నా ఎదుట పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో సత్యం అనుసరించి నడుచుకునే ఎడలా ఇశ్రాయేలు రాజ సింహాసనం మీద నీకున్నక మారని స్థిరపరుస్తున్నాయినా తొందరైనా తండ్రి బోధించినాడు. చనిపోయే ముందు బాగా వివరంగా చెప్పినాడు. అన్ని వివరంగా చెప్పి, నాయన పరనోడు ఇది చేసినాడు, పరనోడు ఇది చేసినాడు, పరనోడు ఇస్తున్నాడు, నాయన పరనోడు ఇస్తున్నాడు, పరనోడు న్యాయం ఉన్నాడు, పరనోడు నాకు సాయం చేసినాడు, పరనోడు ద్రోహం చేసినాడు. ఆయన అన్ని వివరంగా చెప్పుకుంటూ ఆయన మరణిస్తూ వచ్చినాడు. అయితే ఈయన కూడా ఏం చేసినాడు? ఈయన కూడా ఏం కదా 3వ అధ్యాయంలో 4వ వచనం వెయ్యి దహన బలులు అర్పించను. కనుక దేవుడు దహనబలు అర్పించి ప్రత్యక్షమై అడిగినాడు, ఏం కావాలైనా నీకంటే నాకు జ్ఞానని, తెలివి, వివేచని, అటువంటి హృదయం దయచేయము అడిగినాడు కదా. పోయిన వారం సూచన కలిగింది. సొలొమోను ఎప్పుడు ఈ యొక్క సామెతల గ్రంథం రాసినాడు, ఎప్పుడు ప్రసంగి రాసినాడు అడిగింది. ఆయన తాను పడిపోక ముందు సామెతలు రాసినాడు, పడిపోయినాక
ప్రసంగి రాసి ముసలితనంలో అంత అయిపోయినా కోరని సమస్త వ్యర్థమురా వ్యర్థం 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 అని 35 సార్లు ఉంది. ఆడ పైన అదేనంటే 35 సార్లు ఉంది వ్యర్థము 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 అనే మాట 35 సార్లు. ఎందుకంటే చూసినాడు, అనుభవించినాడు. ఒరే ఎంత బుద్ధి లేక చేసినాడు, నా ప్రవర్తన అంతా, నేను చూసిందంతా, నా మనసు అంతా వ్యర్థము వ్యర్థం వ్యర్థము రాని అనుకున్నాడు. నేను జీవించిన జీవితం అంతా వ్యర్థంగా జీవించని తర్వాత తెలుసుకున్నాను. నేనేం మాట్లాడుతున్నానంటే ఇక్కడ ఈయన అరే నాయన పూర్ణ మనసుతో నీ దేవుని వెంబడించరా, ఆయన నేను కోరుకున్న సంగతి మనసును తెచ్చుకోరా, చాలా విషయాలు చెప్పినాడు. దావీదు చాలా విషయాలు చెప్పినాడు. అయితే ఈయనేం చేసినాడు? ఆ బోధ ప్రకారం బతకలే, బోధ ప్రకారం జీవించలే, బోధ ప్రకారము బతకలే, చెడిపోయినాడు, పడిపోయినాడు, ఘోరమైపోయినాడు. ఇప్పుడు చాలా మంది కొంతమంది ఏమనుకుంటారంటే మేము పాపం చేసినా మేము కొనసాగుతున్నాము అనుకుంటారు. కొంతమంది పాపం చేసినా మేము అబద్ధం ఆడినా, మేము ఇంకొకటి చేసినా మాకేం కాలే అనుకుంటారు. ఇక్కడ 3వ అధ్యాయంలో మొదటి వచనం రాస్తాడు, చదవండి. పెళ్లి చేసుకొని అల్లుడాయను. అయితే ఇప్పుడు ఏమన్నా దేవుడు ఇప్పుడు అన్ని స్త్రీలు పెళ్లి చేసుకోకూడదు ఏమన్నా దేవుడు ఏమన్నది. కాబట్టి బాగాలి పాపం చేసిన వారికి మాకు అప్పుడు ఏమో రాలేదే కలిసి వచ్చిన ఆయన వాళ్ళకు గుర్తుండొచ్చు నాకు. అది ఆ మాట గుర్తు ఎక్కువ. ఎక్కడైనా సరే నాకు ఎవరు బోధించినా ఆ బోధ నేను మర్చిపోను, గుర్తు పెట్టుకోండి. మీరు ఇప్పుడు బోధించిన బోధ ఇంటికి వెళ్ళాక మీకు ఇక్కడ ఉండదో గుర్తుండదు, పారేసుకొని పోతాను. నేను అక్కడ పారేసుకోను. తీవ్రం గారు ఎన్ని బోధించారో, ఎన్నిసార్లు ఆయన బోధించినప్పుడు నేను పోయినానో అన్ని బోధనలు అక్కడ ఉన్నాయి. అన్ని బోధనలు ఆయన బోధించిన ప్రతి బోధన అక్కడ ఉంది. కొన్ని బోధనలు నేను ఆయన ఎక్కడైనా హెబ్రోన్లో చెప్పినట్టు, యూత్ మీటింగ్లో చెప్పినట్టు అవి కూడా వింటూ ఉంటాను. నేను నా బతుకులు కట్టుకోనికి, నా బతుకు దిద్దుకోనికి నేను నేర్చుకుంటాను. అక్కడ పోయినప్పుడు అక్కడ ఒక ఆయన యవనస్తుడు, 27 సంవత్సరాల యవనస్తుడు సవాయిస్తుంటాడు. ఆయన నాకంటే 3 ఏళ్ళు ఎత్తే ఉంటాడు, 2 ఏళ్ళు ఎక్కువ. అంటే ఒక నుంచి అంటే నేను ఆడుకు ఒక 2 నుంచి కట్టకుండా ఆయన 6 సిల్లలు అంటాడు. బాగుండు ఆయనన్నాడు, పిల్లలు మంచి యవనస్తుడు, కడుపుడు వేరే మంచి ఎక్కడున్నాడు, సరాకుడు బాగున్నాడు, చాలా బాగున్నాడు. ఇక్కడోడు కదా, అక్కడోడే, అమెరికా ఆ ప్రాంతంలో. అతను చెప్పినాడు, ఒక మంచు కొండల్లో ఒకటి వేగానే ఉంటుంది. దాని అంటారు, దాని ఏదో దీరా ఏమంటారు, దాన్ని దీరా. మంచు కొండలు ఉంటుంది, ఏదో అది చెప్పాడు. అది మంచు కొండల్లో వేటాడుతుంది, రక్తమును తాగుతుంది. దాని రక్తం తాగేది అలవాటు. అట్లు అది వీళ్ళు చేసింది దాన్ని పట్టుకోనికి, దానిని వేటాడడానికి ఆ రక్తము వేరే దాని యొక్క రక్తము గడ్డగట్టిస్తారు. దాంట్లో మంచి పదునైంది ఈ పక్క ఇరుపక్క షాకు ఉంచుతారు. ఇరుపక్క చాకు ఉంటుంది, ఇరుపక్క పదం ఉంటుంది, కత్తికి ఇరుపక్క పదం ఉంటుంది. దాంట్లో పెడతారు. ఏదాంట్లో ఆ రక్తంలో పెట్టి దాన్ని అట్నే మధ్యలో పెట్టి ఆ గడ్డ తీసుకుపోయి మంచు కొండలో మంచు దాంట్లో పెడతారు. పెట్టి పక్కకు వచ్చేస్తారు. అది వచ్చి అది రక్తం అనుకొని వచ్చి తిని దాని రక్తమే దాని నాలుగు తెగిపోయి, దాని కూరలు ఈ పక్క ఆ పక్క దవడలు తెగిపోయి అట్టే పడిపోతాడు. అది చెప్పి ఏమిటంటే పాపము చేయువానికి వారి పాపముగా అనిపించక అదే దులుకుంటా ఉంటాడు, ఆఖరకు పక్కన అయిపోతాడని ఆయన చెప్పినాడు.
ముఖ్యంగా సేవకులను పాపం ఎప్పటికీ కొనసాగుతుంటుంది. ఎప్పటికీ రెడీగా సేవకుడు పాపం చేయడానికి ఎలాంటి కష్టపడాల్సిన అవసరం లేదు. వాడికి పాపం చేయడానికి ఏదైనా మన దగ్గరికి వచ్చి కూర్చుంటుంది. రెడీ ఉంటుంది పాపము వాడు పాపం చేయడానికి. ఏమాత్రం వాడు పాపం చేయడానికి ఎత్తుకోవడము లేదంటే ఇంకొకటి ఏం జిమ్మికి వేయాల్సిన అవసరం లేదు. అంతా రెడీ సెట్ చేసి పెడతారు సాధారణ. అట్లా ఆయన చెప్పినాడు. అమ్మాయి ఇప్పటికీ నాకు జ్ఞాపకం ఉంది. ఇక్కడ ఈ సొలొమోను పాపం చేయడం ఆరంభించిన దేవుడు ఏమన్నా కనుక ఒక ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత ఎంతమందిని 700 మంది రాజకుమారులనే పెళ్లి చేసుకున్నాడు. అంటే పాపంలోకి ఏమైనాడు? ఊరుకొనిపోయినాడు. కనుక అతనమైనాడు. రాజుల గ్రంథము 11వ అధ్యాయము అమాంతృత గలవాడే అంటే శ్రీలోలుడు అమాంతృత గలవాడై కలిగి ఉండేది. అక్కడ కాపము 6వ వచనం దగ్గర యెహోవా దృష్టికి చెడు నడత నడిచిన వాడు. కనుక చాలా మందికి నేను చెడు నడత నడుస్తున్నానా, నా ప్రవర్తన సత్ప్రవర్తనగా ఉందా గమనించలేని ఘోరమైన స్థితిలో ఉంటారు. ఎవరు? మేము ప్రభు నమ్ముకున్నాం చెప్పుకునే వాళ్ళే ఘోరమైన దుర్గతిలో ఉంటారు. ఘోరమైన దౌర్భాగ్యమైన జీవితంలో ఉంటారు. చెడు నడత నడిచిన వాడాయి. అనుసరించలేదు. ఏం చేశాడు? సొలొమోను కేమోసు అను మోయాబుల హేయమైన దేవతకు, మెలేకుల అమోరీల హేయమైన దేవతకు ఎదురున్న కొండ మీద బలిపీఠము కట్టెను. తమ దేవతలకు ధూపం వేసు వారు అర్పించిన పరశీలైన తన భార్యల నిమిత్తము అతడు ఆదేశించెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నీకు 2 మార్లు ప్రత్యక్షమై నీవు తన దేవతలను వెంబడించవలదని ఆజ్ఞాపించును. సొలొమోను హృదయము ఆయన ఎదురు నుండి తొలగిపోయాను. అది జీవితం. దేవుడు హెచ్చరించిన నిలబడాడు. చాలా మంది అనుకుంటుంటారు మేము పర్వాలేదని. ఏంటంటే మందిరం కట్టించి మందిరంలో దేవుని మహిమతో ఆ తేజోమహిమ దావీదు మృదులే దావీదు తేజోమహిమను చూడలే. సొలొమోను తేజోమహిమను చూస్తున్నాడు. అతను ప్రార్థన చేసి సాధింపుగానే తేజోమహిమ దేవుని మహిమ మందిరంలో నేనెన్నో ఉపయోగాలు చదివినాం. కనుక అది చూసిన వాడు దానిని అనుభవించిన వాడు ఏమైనాడు? తప్పోయినాడు. మనసు చెడిపోయింది, మనసు పాడైపోయింది. దేవుడు చెప్పిన పద్ధతిని నీ తండ్రి వాళ్ళని అనుసరించు, నీ తండ్రి మాదిరి బతుకని దేవుడు హెచ్చరించినాడు, దేవుడు బోధించినాడు, దాన్ని లెక్క చేయలేదు. తండ్రి బోధించినాడు, దాన్ని లెక్క చేయలేదు. తిరిగి సామెత గ్రంథంలో కొన్ని మనసును గురించి కొన్ని రాసినాడు. చదువుకుంటే పదం చెక్క 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 7వ అధ్యాయం నుంచి ఉన్నాయి. 7వ అధ్యాయం చదవండి. మనసులో ఉంచుకోను చెప్పినాడు కదా. దాచుకున్నాడు ఏమన్నా? దాచుకులే. నా ఉపదేశము దేవుని ఉపదేశము పౌరుల ఉపదేశం ఇది, లేక పౌరుల గారి ఉపదేశం ఇది, లేక జైపాల్ గారి ఉపదేశం ఇది. నా కొరకు అయిపోదా? నీవు వెళ్ళే ఆ పరలోకములకు నువ్వు ఉండవలసిన విధానము, నువ్వు అక్కడ ఉండవలసిన విధానము దేవుడు నేను రక్షించిన వాడు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. నైనా ఈ మనసు కలిగి ఉంటే అక్కడికి వస్తావు నైనా అని దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. నా బిడ్డ, నా మాటలు నీ మనసులో ఉంచుకో.
కానీ ఈయన లేడు, రాసినాడు. కానీ ఇప్పుడు బాగినండి, చాలా మంది బోధిస్తారు, బోధ ప్రకారం ఉండరు. అందుకే పౌలు అంటారు, నేను నమ్మిన వాని నేను ఎరుగుదును, అనేకులకు బోధించి నేను భ్రష్టుడైపోదునేమోనని నన్ను నేను నలగొట్టుకున్నాను. అనేకులతో మాట్లాడి బోధించి ఏమైతాడు? భ్రష్టుడైపోతాడు. కనుక తను తాను నలగొట్టుకుంటా బోధించాడు. ఎంత బాగా బోధించాడు కదా. ఏమైంది? ఏం లేదు. మరి 14 మధ్యలోనే కదా, ఇక్కడ లేదు, ఇవన్నీ లేవు, 14 మధ్యలోనే ఇవ్వాలి. ఇప్పుడే వచ్చిన మనసు గురించి మనసు ఎత్తులాడుకోండి. ఎక్కడెక్కడ ఉందో ఎముకలకు. కనుక సాత్వికమైన మనసు గలవాడుగా ఉన్నాడా? లేడు. శరీరంలో జీవం ఉందా? లేదు. శరీరంలో కామం ఉంది, కామాతురత ఉంది, కామాతురత ఉన్నాడు, జీవంతో లేడు. కానీ బోధించినాడు, మాట్లాడినాడు. మాట్లాడినాడు జాగ్రత్తగా మాట్లాడవచ్చు. కానీ ఇప్పుడు మనం యేసుప్రభువుని నమ్ముకున్నాము, మేము ప్రభు యొక్క రక్షణ పొందినాము, ప్రభు మా పాపాలన్నీ క్షమించినాడు, ప్రభు మమ్మల్ని పరిశుద్ధులుగా చేసినాడు, ప్రభు మాకు పరలోక రాజ్యంలో ఉన్నాడు. చూసి మన దగ్గర పరలోక రాజ్యానికి సంబంధించిన ఏదైనా ఉందా అని అవతల ఎదురాడతారు. మనం అవతల వాడు మన హృదయాన్ని, మన జీవన విధానంలో చూస్తాడు. నిజంగా పరలోకం ఉందా? వీళ్ళ పాపాలు క్షమించబడినాయా? దేవుడు చూస్తాడు, అవతల చూస్తాడు. ఆ పరలోక సంబంధమైన జీవన విధానం ఉందా, ఆ జీవం ఉందా చూస్తాడు. సాత్వికమైన మనసు అనేది తర్వాత చదవండి. మళ్ళీ అదే 7వ వచనం అక్కడే 15:7 జ్ఞానుల పెదవులు జలవిని వెతుకును. ఈయన ఎవరిని వెతికినాడు? ఆడలను మంచి ఆడలను వెతికినాడు, మంచి స్త్రీలను వెతికినాడు, రాజకుమార్తెను వెతికినాడు. బుద్ధిహీనుల మనసు అన్ని చెప్పుకుని వచ్చినాడు. మరి 14వ వచనం చదవాలా త్వరగా. జ్ఞానం వెతుకును, మూఢత్వం భుజించును. 25వ వచనం 16వ అధ్యాయం 19వ వచనం దీనులతో పొత్తు చేయటం లేదు. ఎప్పుడైనా దీనులతో ఉన్నాడా? దీనులైన వాడిని ఎవరు భార్యగా చేసుకున్నాడా? రాజకుమార్తెను చేసుకున్నాడు. గౌరవ మర్యాదల కోసం దీనులతో పొత్తు లేడు. చదువుకున్నాం 32 శ్రేష్ఠుడు తన మనసును స్వాధీనపరచుకోవడం. ఎంత బాగా చెప్పాడు కదా ఉందా? లేవు. గమనించాలి. మాటలకు చేతలకు పంతలు ఉండాలి. మనం ఏమనుకుంటాము? ఇన్ని సామెతలు ఎంత బాగా రాసినారబ్బా కదా, ఏం తెలియదా అనుకుంటాం. కానీ దాని ప్రకారం లేదు జీవితం. బోధ ప్రకారం జీవించడమే ఉండేది. మాట్లాడడం సులువు. మాట ప్రకారము, మాట మీద నిలబడడం ముఖ్యం. మాట ప్రకారం బతకడం ముఖ్యము. కనుక పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతంగా గల వాడు శ్రేష్ఠుడు. పట్టుకున్న వాడి కంటే తన మనసును స్వాధీనపరుచుకున్నవాడు. మనుషుడు అది ఉండదు. ఎక్కడెక్కడో వెళ్ళిపోతారు. ఇన్ని ఉండొచ్చు. నేను ఢిల్లీకి పోయి ఎక్కడెక్కడ తిరిగి రావచ్చు, అమెరికాలో అక్కడెక్కడ తిరిగి రావచ్చు, ఎక్కడెక్కడో తిరిగి రావచ్చు.
ఇది అది కాదు, అట్లా కాదు, నా దేవుడు నా మనసును చూస్తారు, అట్లా కాదు, నేను క్రీస్తు మనసు కలిగి ఉంటాను, స్వాధీనపరుచుకోవాలి. నా దేవునికి విరుద్ధమైన మనసులో నేను ఆలోచించరాదు. కనుక గమనించాలి, ఆలోచించాలి. కానీ ఈయన మళ్ళీ సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోచే. ఏం చేశాడు? నలిగిన మనసు ఎముకలు ఎండిపోతాయి అన్నాడు. దావీదు ఏమన్నాడు? దేవునికి ఇష్టమైంది ఏది? అది తేడా. సంతోషం గల మనసు కోసం చూస్తున్నాడు. తన మనసును సంతోషపెట్టికి ఏదేం చేశాడు ఆయన? అదే ఎందులో రాస్తాడు? ప్రసంగంలో రాస్తాడు. నేను చూడాలనుకునేది ఏదైనా చూసినా, ఏం చేయాలనుకుని చేసినా, సంతోషంగా బతకాలనుకున్నా, సంతోషంగా ఉన్నా, కానీ తుదకని ఏమైంది? ఇది కూడా వ్యక్తమే. ఇక్కడ అనుకున్నాడు సంతోషంగా మనసు ఆరోగ్యకరమే, నిజమే. కానీ నలిగిన మనసు, కానీ నలిగిన మనసు ఎవరికి? ఇది కాదురా, చేయొద్దు అట్లా తన మనసును తన జీవితాన్ని అసహించుకుంటూ దేవునికి లోపడతారా? దేవునికి ఇష్టమైన జీవితాన్ని కోరుకోవాలి. ఒక సేవకుడు తన కొడుకు యవనస్తుడైన తర్వాత ఇద్దరు భార్య భర్తలు మంచి చాలా వాక్యాలు చెప్తారు. వాళ్ళ పిల్లలు యవన దశకు వచ్చిన తర్వాత పిల్లలకు ఎవరు ఈ శరీరము దేంతో తాకాలా, ఎవరినొకరిని తాకాలా, ఎవరినొకరిని హత్తుకాలా, లేక వాటేసుకోవాలనో, లేక ఏదో చేయాలనో, ఈ శరీరము యవన పిల్లల యొక్క శరీరము ఇది అట్లా ప్రేరేపిస్తూ ఉంటుంది. అయితే కొడుకుని ఈ యొక్క వయసులో వాడిని తట్టుకుంటూ ఏం చేయాలా, వాడికి ఏం నేర్పించాలా, ఎట్లా చెప్పాలి, వాడికి మేము ఎట్లా చెప్పాలని చాలాసార్లు ప్రయత్నించినారు. ఒక తెలిసిన విశ్వాసీ డాక్టర్ అన్నాడు. ఆయన దగ్గర చూపిస్తారు. శరీరం కదా ఇది, ఎవరినో ప్రేమించాలనో, వాడు చూడాలనో, తన అందం చూడాలనో, తన ఏదో చూడాలని బాగా పిల్లడు కూడా ఆయన బాగా ఎత్తున్నాడు, ఆయనకి ఎత్తుంది, ఆ పిల్లడు కూడా బాగా ఎత్తున్నాడు. ఆ పిల్లడికి ఆయన నేర్పించినాడు, ఆయనతో కౌన్సిలింగ్ ఇప్పించినాడు. ఆయన ఇది యవనస్తుల శరీరము, దీని కోరికలు ఎట్లుంటుంది, దీని ప్రేరేపణ ఎట్లుంటుంది, కనుక దాని ప్రకారం పోవద్దు. శరీరములకు ఆత్మకు విరుద్ధమని వాక్యాలు తీసుకొచ్చాడు. శరీరం ఏం చేస్తుంది? ఎవడో తాకాలనుకుంటుంది, ఎవడో పట్టుకోవాలనుకుంటుంది, ఎవడో చూసుకోవాలనుకుంటుంది, ఎవడో ఏమో చేయాలనుకుంటుంది. శరీరం ఇది శరీరం. కనుక అర్థం కాదైనా నువ్వు దేవుడిని హత్తుకోనికి, దేవుని ఆత్మ నీలో ఉండడానికి నువ్వు ఆ కోరికల ప్రభా, ఈ కోరికలు నా దగ్గరికి వస్తున్నాయి, నాలోకి వస్తుంది, దాన్ని తీసేయి ప్రభా, నీ ఆత్మ నాకు దయచేయి, నీ వాక్యం నాలో ఉంచు, నా ప్రవర్తన మార్చు, నా ప్రవర్తన దిద్దుము, ఎవరి కాలంలో నీకు ఇష్టంగా బ్రతుకులకై నాకు సాయం చేయము అని కొన్ని వాక్యాలను చెప్పినాడు. వాక్యాన్ని బట్టి పిల్లవాడు సరిచేయబడుతూ వచ్చినాడు. ఎవరి కాలం ఈ శరీరము రేపుతుంది. సంతోషంగా ఉంటే ఆరోగ్యకరమే, కానీ ఎంత సంతోషము, ఎవరి ఎందుకు సంతోషము? నీ దేవుని ఎందుకు ఆనందించు, నీ దేవుని గ్రంథంలో చదువుతా ఆనందించు, నీ దేవునితో నీ దేవుని యొక్క ఆత్మలో ఆనందించు. అది నేర్చుకోవాలి. ఎవరి మీద చాలా జాగ్రత్తగా ఉండాలి. శరీరం రేపుతుంది, ఎవరినో చూడాలంటుంది, వాడు చూడకుంటే అప్పుడు తట్టుకోలేరు, లేకపోతే అది చూడకుంటే వీడు తట్టుకోలేడు. ఎన్ని పరిమాణాలు చేస్తారు, శరీర సంబంధమైన చేస్తారు, దేవునికి విరోధ సంబంధమైన మనసు. అది నీ మనసు ఎవరికి పారేసుకున్నా అది దేవునికి విరోధమైన పద్ధతే. గుర్తుపెట్టుకోవాలి. నీ మనస్సు దేవునితో నడవాలి. 18 వివేకము గల మనస్సు వివేకం గల మనసు ఉంది, బుద్ధిమంతుని మనసు ఉంది, భక్తిహీన మనసు ఉంది కదా, నీతిమంతుల మనసు. రకరకాలుగా మాట్లాడుతూ వచ్చినాడు, చాలా విషయాలు చెప్పినాడు, మనసును గురించి చాలా విషయాలు చెప్పినాడు, చాలా మాటలు చెప్పినాడు. కనుక మనము యేసుక్రీస్తు నామమందు మన మనస్సు ఎక్కిపోతున్నది, మన మనస్సు ఏమవుతున్నది,
ఆలోచించాలి. 21లో 21 ఉందా? భక్తిహీనుడి మనసు కీడు చేయని పోతుంది కదా. 22 17 చదవండి. మనసుకు దేవుడు అడిగే మాట ఇది. నీ మనసు తగ్గి దేవుడు అడుగుతానికి తెలిసిందే ఆయనకు, కానీ దేవుడికి ఆయన మనసు ఆయన కుమార్తెలకు ఇచ్చినాడు. మనసు వారి వశమైపోయినాడు, దూరమైపోయినాడు. కనుక నేను కలగజేయి తెలివిని పొందుటకై నీ మనసులోకి దాంట్లో నా తెలివితో నింపుతా. నీ మనసు తెలివిగా ప్రవర్తిస్తుంది. నీ మనసు ఎవరి చేతిలో చిక్కదు, తెలివిగా ప్రవర్తిస్తుంది. నీ మనసులోకి దాన్ని నేను మార్చుకుంటా. కనుక చాలా విషయాలు రాసుకుంటూ వచ్చినాడు, చాలా విషయాలు చెప్పినాడు. చాలా బాగున్నాయి. కానీ దాన్ని 23:12 తెలివిగల మాటలకు చెవియొగ్గుము కదా. ఉపదేశం మీద ఏముండాలా? ఉందా? వాళ్ళ ఆయన ఉపదేశించాడు, ఉందా? దేవుడు ఉపదేశించాడు, ఉందా? లేదు. దేవుడే బోధిస్తే, దేవుడే మాట్లాడితే, దేవుడే ప్రత్యక్షమైతే లెక్క పెట్టుకోలే, వరవైపోయినాడు. కనుక ఉపదేశం ఏముంచాలా? మనస్సు ఉంచాలి. అందుకనే ఇదే చాలాసార్లు అయినా కదా, వారు వినుటకు తమ మనసును సిద్ధపరుచుకున్నారు. సిద్ధపరుచుకుని ఇంటి దగ్గర సిద్ధపరుచుకొని రాడు. ఓ ప్రభువా, ఈ మాటలో అది వారినే పోతాను నేను, అయినా మిగతా లేదు. ఈ మాట దగ్గర నా మనసులో ఉండకపోతే నేను అక్కడికి పోయి రాను. నా బతుకు వలన ఏం ప్రయోజనం ప్రభువా? నీ వాక్యమే కదా నన్ను బతికించేది. అది నా మనసులో లేకపోతే నేనేం బతుకు, నా బతుకు ఏం బతుకు ప్రభువా? సిద్ధపడాలి. కనుక ఉపదేశముల మీద మనసు ఉంచుము, తెలివిగల మాటలకు చెవియొగ్గుము. గమనించుము, ఆలోచించుము. మనం ఎట్టుపోతున్నాం, ఏమైపోతున్నాం, ఎట్లు వెళ్తున్నాం? 25 చూద్దాం. 25 మనసు దగ్గర ఏముంటుంది? కపటమైన మనసు కనుక్కున్నాడు. వాడు దారం ఇచ్చి దమ్మం చేయించడానికి కూడా తెలుసు. కానుకలేసిన ఇంత కానుకేసని దమ్మంగా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు మనసుగా. మేము ఇంత చేసినాం దేవుడికి అని దమ్మంగా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. చాలా రకాల గర్వం ఉంటాయి. 25 లాస్ట్ వచ్చినాం. దమ్మం చాలా ఉంటుంది. అది మనసు రకరకాలుగా పుడుతుంటది. ఎవరి బిడ్డలకు అందరికీ ఒకరి సెలవు పట్టుకుంటే ఇంకా దాన్ని బట్టి పోవడమే. నా చిన్న కొడుకు ఈ సెలవు విషయమే నాతో ఎన్నోసార్లు కొట్టాడు. వాడు నా సెలవు వేసుకొని చూసాడు వచ్చి, ఎంతసేపు చూసాడు అయిపోతుంది. అప్పుడు 10 నిమిషాలు, అప్పుడు 5 నిమిషాలు, అప్పుడు 10 నిమిషాలు, అప్పుడు 5 నిమిషాలు, అప్పుడు 10 నిమిషాలు, అప్పుడు 5 నిమిషాలు, ఇన్ని కలిసి 20 సేపు చూసినాం అని నా చిన్న కొడుకు కొట్లాడతాను నాతో. నేనేం చూసినావు, నువ్వు ఏం చూసినావు చూడవా, అది నాకు అనవసరమయ్యా. నువ్వు మా కోసం ప్రార్థన చేయాలి. నువ్వు బాగుంటే మేము బాగుంటాం. నీ ప్రవర్తన, నీ పద్ధతులు బాగుంటే మాకు జీవితానికి క్షమ కలుగుతుంది. అది బాగా లేకపోతే మాకు క్షమం రాదు. వాడు ఎన్నోసార్లు విషయమై కొట్లాడతాడు. గమనించండి, వాడు మాట తప్పు కాదు. దావీదు బాగా బతికినాడు కాబట్టి కొడుకు బాగయ్యాడు. ఈ సొలొమోను బాగలేడు కాబట్టి కొడుకు ఘోరం వచ్చేసింది. కొడుకు ప్రభుత్వానికి రాజైనాడు, కుదించబడినాడు. ఆ నుంచి ఆ రాజవంశం గొప్ప పతనానికి కారకుడు ఎవరంటే సొలొమోనే. కనుక నీ ప్రవర్తన బాగలేకపోతే నీ పిల్లలకు కీడు చేసి ఎవరో కాదు, నువ్వే గుర్తుపెట్టుకో. నీ మనసు ఎక్కిపోతుందో కనుక తన మనసును అణుచుకునేవాడు
అనగొట్టాలని. కనుక ప్రభువా నీ మనసే దినదినము నీ మనసే నాకు అనుగ్రహించము. క్రీస్తు మనస్సు కలిగిన వాడమై ఉండాలి ప్రభువా. క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు నా వాడు కాడు. కరాకని చెప్తాడు, కేకలి చెప్తున్నాడు. నువ్వు ఏ ఆత్మతో ఉన్నావో, నీ దగ్గర ఏ ఆత్మ ఉందో, ఆయా ఆత్మను దేవుని సంబంధమైన కావో పరీక్షించి తెలుసుకో. నువ్వు ఏ ఆత్మ కలిగి ఉన్నావో, శరీరాత్మ కలిగి ఉన్నావా, దుష్టాత్మ కలిగి ఉన్నావా? సాతాను వెలుగుతుంది, వేసుకువేస్తుంది అందరికీ. ఎవరికి? పెద్ద పెద్ద సేవకులకే వేస్తుంది. అది సేవకులకే వేసుకువేస్తుంది. వేసుకువేసి నీతి పరిచారకుల వేషము వేస్తా ఉంది. సేవకులకి నీతి పరిచారకుల వేసి వేసి వాడి ద్వారా మంచి మంచి మాటలు మంచి మంచి బోధ వినిపిస్తూ ఉంది. కానీ వాడు దాని ప్రకారము బతికేవాడు లేడు, దాని ప్రకారం జీవించేవాడు లేడు. ఇదో సర్వుడు కూడా అంతే. తన మనసును అనుకునే వాడు కదా ఎంతంటారు వాడు అంతే అంట. ప్రాకారం లేని పురోగులే ఉంటున్నాడు. కనుక ఈ రాజు, ఈ దయగల రాజు నీకు చాలా చెప్పిండు నేను. ఈ నమ్మదగిన రాజు నేను ఎంత భద్రపరిచినాడు? ఆదిలోనే, ఈరోజు కాదు, ఆదిలోనే ఎట్లా? ఈ దినమున ప్రాకారమున పట్టణముగాను ఇనుప స్తంభముగాను ఇద్దరికి కూడగా నిన్ను నేను ఈ దినమున నియమిస్తున్నానని ఈ మాట మీకు ఎన్నోసార్లు చెప్పిందా? ఓ ప్రభువా, పనికిపోవడానికి వారికి ఇచ్చిన మాకి అని అడగడానికి ఒక్కసారి కూడా నీకు మనసు లేదు. మా సేవకుడు అంత పనికిపోతున్నాడు ప్రభువా, వానికి ఇచ్చిన మాకి అని ఇట్లనే అడగవచ్చు కదా. మామూలుగా లేకపోతే మళ్ళీ ఇట్లనే అడగవచ్చు. ఎట్లనే అడుగు, అది నువ్వు పొందుకో. అందుకోసమే ఇన్నిసార్లు పదే ఏమి నేను పెద్ద భక్తి బలవానా, లేకపోతే ఎంత గొప్ప నీకంటే నీచమైన అని, నీకంటే నా మనసు కదా ఎన్నోసార్లు చెప్పినా, కుక్క కంటే నీచమని మీ దగ్గర ఎన్నోసార్లు చెప్పిట్టునో అటువంటి దౌర్భాగ్యం నేను. ఆ రాజు నన్ను భద్రపరుచుకుంటూ వచ్చినాడు, నాకు అటువంటి భద్రత ఇచ్చాడని, ఆయన కాపాడుతూ ఇచ్చాడని ప్రతి విషయంలో నేను చెప్పుకుంటూ వస్తున్నాను. ఎందుకు కూడా కాపాడేది ఆయనే. అట్లు ప్రకారము గల పట్టణముగా నీకుంటాడు దేవుడు. ఇనుప స్తంభముగా నీకుంటాడు దేవుడు. ఇనుప స్తంభం కొట్టుకొని నీళ్ళకి వచ్చేవాడు ఉన్నాడా? రాలేడు. ఆయన సాతాన్ని లోనికి రానియడు. దేవుని మూలముగా పుట్టినవాడు తను తాను భద్రపరుచుకును. కనుక యేసుక్రీస్తు నామములో ఆయన చెప్పినాడు, కానీ అటు తన మనసు అణుచుకోలేకపోయినాడు. కానీ మనం ఏం చేయాలి? మనసును అణుచుకోవాలి. ఇది పుడతా ఉంటుంది, ఏమేమో దీంట్లో పుడతా ఉంటాయి. ఆ మనసును అణుచుకోవాలి. శరీరం కోరికపై అది రేపుతా ఉంటుంది, మనసును రేపుతా ఉంటుంది. దాన్ని అణుచుకోవాలి. యేసుక్రీస్తు నామమందు, శక్తి నామమందు, దేవా నా మనసును అణుసు, నీ మనసు నాకు దయచేయి, నా మనసును మరుగుపరుచు, నీ మనసు నాకు అనుగ్రహించు. అట్లు వేడుకోవాలి విశ్వాసి. లేకపోతే కొరింథీయులు ఎవరు శరీర సంబంధంగా బతుకుతున్నారు, ఆత్మ సంబంధమైన పసిపిల్లలుగా ఉన్నారు. వాళ్ళు రక్షించమని వాళ్ళతో చెప్తున్నాడు, అయ్యా మనమందరం నువ్వు నేను క్రీస్తు మనసు కలిగిన వాడురా నాయన, ఏంటిగా ఇట్లా బతుకున్నారు, ఇట్లా బతకగలరా మనకి హెచ్చరిస్తూ వచ్చినాడు. దేవుడు కూడా ప్రత్యక్షమై సొలొమోనుకు చెప్తూ వచ్చినాడు. కానీ సొలొమోను లెక్క పెట్టుకోలే. వాక్యము కూడా దేవుడు నీకు వినిపిస్తున్నాడు, నువ్వు కూడా లెక్క పెట్టుకోలే. వాక్యము ఇన్ని వాక్యాలు ఇప్పుడు ఇది 3వ నెల. క్రీస్తు మనసు కలిగి ఉన్నారా, క్రీస్తు మనసు, క్రీస్తు ఆత్మ, క్రీస్తు శక్తి అని ఇన్నిసార్లు కేకలేస్తుంటే ఎవరేం పట్టించుకోలేదు. అది పోవాలని ఎవరు కోరుకోలే. కొన్ని సంవత్సరం అంతా ఇమానుయేలు దేవుడు మనకు తోడున్నాడు, ఆయన తోడై ఉండకే పుట్టాడు, అందుకొరకే పుట్టాడంటే ఒకరు కూడా నాకు తోడై ఉన్నాడు, సంవత్సరంలో నేను అంతా కోరుకున్నా, ఇదిగో నాకు తోడై ఉన్నాడని ధైర్యంగా చెప్పేవాడు. ఏది అంటే వాక్యం వింటూ సంవత్సరం అంతా వాక్యం విన్నా కానీ ఎవరు కూడా వాక్యాన్ని లెక్క పెట్టుకోలే. దాని ఫలితము ఒక దినం ఘోరంగా ఉంటుంది. నువ్వు వాక్యానికి లోబడకపోతే దాని ఫలితము ఒక దినం ఘోరంగా ఉంటుంది. నేను ఎవరు ఆపలేరు. దినం లెక్క పెట్టుకోకపోవచ్చు, నీ సేవలంటే లెక్క లేకపోవచ్చు,
నీ సేవకుడి అయిపోయిందని 10వ తరగతి అనొచ్చు. అది తరగతి కాదు కావాల్సింది. పేతురుకు ఏం లేదు, చదివే లేదు, విద్య లేదు. ఆయన నాయకుడు సంఘానికి, ఆయన ద్వారానే సంఘం కట్టింది. ఆయన లేకపోతే పౌరులు కూడా లేడు. ఆయన నుంచే పోవాలి ఎవరు పోయినాడు. కనుక గమనించు, ఆలోచించు. నువ్వు ఏదో అనుకుంటున్నావేమో, ఒక దినము నీ ప్రభు ఇప్పుడు సొలొమోను చెప్పినాడు, పాపము చేసుకుంటూ పోతున్నాడు, ఏం కాలే. ఆ సౌలు కూడా పాపం చేసుకుంటూ పోయినాడు, ఏం కాలే. ఒక దినము ఘోరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినాడు. మహిమను చూసినాడు, ఈయన వెలుగును చూసినాడు, ఆ మనసు చూసినాడు, ఆ యొక్క తేజ మహిమను చూసినాడు. తర్వాత ముందు ఎన్ని పనులు కల్పించినాడు? మందిరము ఓపెనింగ్ అప్పుడు, ప్రతిష్టప్పుడు లెక్కలేనని. మన తర్వాత ఎన్ని కల్పించినాడు? తర్వాత ఎన్నిసార్లు మందిరానికి వచ్చినాడు? తర్వాత ఎన్నిసార్లు మందిరానికి వచ్చినాడు? మందిరం అంటే బతుకుండదు. మందిరం విషయంలో ఆదివారం రేపు ఆదివారం రేపు ఉలక్కి పడతారు కొంతమంది. అప్పుడు వచ్చిందా వారిని ఉలక్కి పడే వాళ్ళు ఉంటారు. ఘోరమైన పరిస్థితుల్లో ఎట్టుపోతున్నారో, ఏమైపోతున్నారో ఘోరమైన స్థితిలో ఉంటారు. జాగ్రత్త. యేసుప్రభు అంటే అంత తమాషైన జీవితం కాదు ఇది. నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకొనుటకై, నేను గొప్ప చేయటకై ఆయన ప్రయాసపడి నీకు వాక్యాలు ఈ బుద్ధిలో నోటి నుండి కదా ఎటువంటి వాక్యాలు నీకు వినిపిస్తున్నా ఆలోచించుకో. ఒక పనికిరాని వారి నుండి, ఒక వ్యక్తమైన వారి నుండి నీకు ఎటువంటి వాక్యాలు వినిపిస్తున్నాడో ఆలోచించుకో. కనుక ఈ యొక్క సొలొమోను ఘోరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయినాడు, ఘోరమైన స్థితిలోకి వెళ్ళిపోయినాడు, ఘోరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయినాడు. తన కుటుంబానికి చేతి తెచ్చినాడు, తన కుటుంబానికి కీర్తి తెచ్చినాడు. గొప్ప రాజులుగా, ఇశ్రాయేలు 10 గోత్రాలకు రాజులుగా ఉండవలసిన వాడు ఒక గోత్రానికి రాజయ్యాడు. అది ఎవరిని బట్టి? దావీదుని బట్టి. కనుక నీ కుటుంబానికి కీడు చేయకు, నీ కుటుంబానికి నీ పిల్లలకు హాని చేయొద్దు. నువ్వు సరైన అయితే నీ పిల్లలు సరైన అవుతారు. కనుక నీ యొక్క విశ్వాసము ఎప్పుడు కూడా వృధా కాదు, నీ విశ్వాసము ఎప్పుడు కూడా వ్యర్థము కాదు, నీ ప్రయాస ఎప్పుడు వ్యర్థం కాదు, నీ విశ్వాసం వ్యర్థం కాదు. కనుక గమనించుము, నీ మనసును అనుసుకో, నీ జీవితాన్ని మార్చుకో, నీ పద్ధతులు మార్చుకో, నీ జీవన విధానాన్ని మార్చుకో. చదువుకుంటాము 27లో నీతిలో నమ్మకం కనబడదా? కనబడతాడు. అంటే నా మనసు ఇంకొకరికి కనబడుతుందా? కనబడదా? నా మనసు ఇంకొకరికి కనబడుతుందా? కనబడదా? కదా చెప్పాడు కదా, ఎంత బాగా చెప్పాడు. ఎటువంటి మాటలో ఈ ప్రపంచంలో ఎవడు పలకలేని మాటలు పలికినాడు. అప్పుడు ఆత్మీయంగా ఉన్నాడు, ఆత్మీయంగా ఉన్నాడు, ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఉన్నాడు, పలికినాడు. తర్వాత ఆయన్ని పక్కన పెట్టి సొంతం పోయినాడు. కనుక నీ మనసు ఇంకొకరికి కనబడుతుంది. నువ్వు ఎట్టున్నావో, ఏ స్థితిలో ఉన్నావో నీ పిల్లలే కనుక్కుంటారు, ఎవరో కాదు, చిన్న పిల్లలు కనుక్కుంటారు. నేను అబద్ధం అంటే మా పిల్లడు డూప్ అని ఎప్పుడే చెప్తాడు, ఏంటి చెప్తాడు అబద్ధం అంటే. నేను 2 సార్లు కాడ అబద్ధం అని అనుకో, ఏమంటాడు వాడు క్రికెట్ నగి అబ్బ డూప్ అంటే రాలే అనా అనుకుని. ఎందుకంటే నా యొక్క మనసు మనకి ఏం కనబడుతుంది? నా మాటల్లో, నా చేష్టల్లో అని కనబడుతుంది. కనుక నా బతుకులో నేనేమంటానంటే నా జీవితాన్ని నేను సరాసరి చెప్తుంటాను. నా బతుకు అందరికీ మాదిరికరంగా ఉండడానికే నేను ఆ దినమే కోరుకున్నాను. పౌరు మీద కనికరపడితే అతనికి మాదిరికరమైన జీవితం వచ్చింది. నా మీద కనికరపడు, నా మీద జాలిపడు. ఎందుకు జాలిపడతామని? పాపాన్ని క్షమించడం అయిపోయింది, నన్ను రక్షించడం అయిపోయింది.
ఇక మీదట నేను మాదిరికరమైన జీవితం జీవించుటకై నీ యొక్క నిత్య కనికరము, నిత్య కృప, నిత్య ప్రేమ, నిత్య సహాయ సహవాసములను నన్ను దయచేయమని అడుగుతాను నేను. అట్లే కోరుకుంటాను. మాదిరికరమైన జీవితము నా బతుకులో ఉండాలి, నా జీవితంలో ఉండాలి. అదే నేను కోరుకుంటాను. కనుక నీ బతుకు, నీ ముఖము, నీ మనస్సు ఒకరికి కనబడుతుంది, ఇంకొకరికి కనబడుతుంది. భక్తి గారి మనస్సు ఇప్పటికీ అందరికి కనబడతా ఉంది, అందరికి కనబడతా ఉంది. మొన్న చనిపోయినారు ఆయన తీరుడు గారు, చనిపోయినారు. ఆయన మనసు అందరికీ తెలిసిపోయింది. ఇప్పటికీ విశ్వాసంలో అతని వంటి వాడు ఎవడు లేడు. భక్తి గారి తర్వాత అతని వంటి వాడు ఎవడు లేడు. సంఘ సిద్ధాంతమును బోధించే ఆ సద్బోధకుడు లేడు. చక్కని బోధకుడు, దాని ప్రకారమే జీవించేవాడు. బైబిల్ యొక్క సిద్ధాంతాన్ని, సంఘపరమైన సిద్ధాంతపరమైన బోధన చేసేవాడు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు శక్తిగల శ్రేష్టమైన నామములో, ఘనమైన నామములో అందరిని వేడుకుంటున్నాను, ప్రాధాయపడుతున్నాను. మనసును 28 కానీ 28లోని కానీ 28 ఒకడు నా మనసు కరెక్ట్, నా మనసు ఏం చెప్తే అది తన మనసుకు నచ్చినట్టు బతుకున్నాడు. క్రీస్తు మనసుకు అనుకూలంగా బతుకున్నాడు. తన మనసు కలిగిందే, తన మనసు ఏం చెప్తే అదేగా, వేరే చేయడుగా. మాకేం ఎవరైతే మాకేం, ఎవడైతే మాకేం, అది కాదు. దేవుడి మనసు ఏం చెప్తుంది, దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుడు ఏం బోధిస్తున్నాడు. ఆయన మనసు, నీ మనసు ఎక్కడాలని కోరుకుంటున్నాడు. మారు మనసు ఎందుకు పొందినావు అంటే, మారు మనసు పొందినావా గుర్తుపెట్టుకో. ఎవరి పిల్లలు మారు మనసు పొందకపోతే నువ్వు ఎన్నాళ్ళు మొదలైకి వచ్చినా కానీ వేస్ట్. ఒకవేళ పెద్దలు అయి ఉండి మారు మనసు పొందకపోతే నువ్వు ఎన్నాళ్ళున్నా వేస్ట్. మారు మనసు పొందాలి. అందుకే ఎవరంటారు, యోహాను అంటారు కదా, ఏయ్ తిక్కగా మాట్లాడకండి. మారు మనసు పొందినకు, మారు మనసు తగిన ఫలము ఫలించకపోతే ఏం చేస్తారు? చెట్టు వేరునా గొడ్డది పెట్టబడింది నరికితాడంటే. మారు మనసుకు తగిన ఫలములు ఫలించకపోతే నరకబడతావు. ఏమన్నా ఈ కాలం పడుతుందేమో. అప్పుడు చెప్పాడు యోహాను. శాస్త్రులకు, పరిచయులకు అందరికీ చెప్పాడు, సర్ప సంతానమా రామో ఉగ్రతను తప్పించుకుంటే ఎవరు నీకు నేర్పించింది? నేను నేర్పిస్తాను, నా కాడికి రాని తెలిసినాడు అందరికీ. అపవాది కుమారుడారా రండిరా, పరలోకమైన మార్గం నేను చెప్తాను రాలి. మారు మనసుకు తగిన ఫలములు ఫలించాలా. ఇదో ఈ యొక్క రాళ్ళలో ఉన్న సంతానం దేవుడు అబ్రహాముకు పుట్టించగలడురా. మీరేదో మేము అబ్రహాము సంతానము అనుకుంటలేమో, ఈ కాలం పడతలేమో కదా, రాయలసీమ భాషలో. అది కాదు, అది కాదు. మారు మనసుకు తగిన ఫలములు ఫలించు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు నామమందు ఏదో మనసును మభ్యపెట్టలేకి, లేకపోతే ఇంకొకరి కోసం బతికితే ఒకనాటి ఘోరం అయిపోతావు. కనుక ప్రభువు యొక్క మనసు, నీ మనసును చూపు. ప్రభు యొక్క మనసు, ఆ హృదయం, నా ఆత్మ నీ విషయం వస్తున్నాను. దయించు, దయ పాలించు, వేడుకో. కనుక నీ జీవితము, నీ బ్రతుకు, నీ బ్రతుకు క్రీస్తు మనస్సు కలిగే బతకాలి, క్రీస్తు ఆత్మను కలిగే బతకాలి. క్రీస్తు యొక్క శక్తి నీలో పరిపూర్ణం చేయబడుతూ రావాలి, నాలో పరిపూర్ణం చేయబడుతూ రావాలి. ఎందుకంటే మనం ఘోరమైన బలహీనలు, అవి లేకుండా మన లోకంలో ఆయన కొరకు బతకలేము. ఆయన కొరకు బతకకుండా, ఆయన మనసు లేకుండా ఈ యొక్క సర్వుడు ఏ విధంగా ఘోరమైపోయినాడో, ఏ విధంగా పతనమైపోయినాడో, ఏ విధంగా చెడిపోయినాడో, మనం కూడా అట్లే చెడిపోయి మా యొక్క కొండ భాష, మరి కొండ భాష, అడవి భాష ఏంటంటే ఊరే చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం రా అంటారు. చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం అంటారు. ఏంటి ఆ భాష అంటే, కొండలో ఎత్తుతుంటుంది గడ్డి, నా ఎత్తుంటుంది, నాకంటే ఇంకా కొంచెం ఎత్తే ఉంటుంది కొన్నిసార్లు. ఆ గడ్డి అంటి పెడితే 2 అంతస్తుల పైన కూడా మంట వస్తుంది. 2 అంతస్తుల పైకి కూడా అంటే దాదాపు 20 అడుగులు ఎత్తు మంటలు వేస్తుంది. పైకి గాలికి చుడుకుంటూ పోతుంది మంట.
అయిపోయిన పోతుంది. టప్ప 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 శబ్దంతో భయంకరంగా పోతుంది మంట. అయితే ప్రతి వారికి బీడీల దగ్గర ఉన్నా లేకపోయినా తన దగ్గర అగ్గిపెట్టి ఉండాలి. లేదంటే వాడు గుడి తీసుకొని మంటలు ఆకులు తిరిగిన మంటలు తీసుకొని ఆ గడ్డిని అటు ఇటు కొట్టాలి. మంట వస్తుంటే దానికి దావేయాలి. నేను గడ్డిని ఎడుపు చేసుకుని నేను మంటలోకి పోవాలి. బేసిక్ అంటే కాలిపోయింది కదా, ముందు కొంచెం కాలిపోతుంది. నేను అగ్గి పెట్టిన తర్వాత కాలుతుంది. చిన్నగా అగ్గి పెడితేనే కొంత చిన్న మంటలు వేస్తుంది. అప్పుడు ఏం చేయాలి, ఆకులు తిరిగిన మంట తీసుకొని ఆ చిన్న మంటలు ఆపుకొని నేను దాంట్లోకి పోతాను. ఇది కాలిన గుడిలోకి పోతాను. నేను దాంట్లో నిలబడకుండా మంట ఇట్లు ఇటు 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 కాలుకుంటా ఆపుతుంది. ముందు ఆకులు పెట్టకపోతే నేనే కలిపోతాను. కనుక ఇప్పుడేం లాభం అంటారు. కనుక అట్లా జీవితాన్ని పాడు చేసుకొని అయ్యో 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 అని ఒక దినం ఏడ్చుకుంటున్నాము. అటు చేయరాదు, అటు చేయరాదు, అటు చేసుకుని రాదు. కనుక మనము ఈ దినమే, ఈ సమయమే, ఇదే నేడే మిగిలి అనుకూల సమయం. ఇప్పుడే దేవుని దగ్గర మంచి తీర్మానం చేయి. ప్రభా నాకు నీ మనసే కావాలి. ఎన్ని దినాలు చెప్తున్నా కానీ నేను లెక్క పెట్టుకుంటూ వస్తున్నాను. ప్రభు ఎన్ని వాక్యాలు బోధించినా నా మనసులో లెక్క లేకుండా వస్తున్నాను. సొలొమోను కూడా లెక్క లేదు, తండ్రి బోధ లేదు, దేవుని బోధ లేదు. ప్రవక్తలు ఉన్నారా చెప్పేవాడు? దానికి ప్రవక్తలు ఉన్నారు, చెప్పినవాడు ఉన్నారు. ఎన్నికలు ఉన్నారా? ఒక్కడు లేడు, ఒక్కడు లేడు. ఏమిటి రానేలే. ఎంతమందిని బాధ పెట్టాడు? చదవండి, ముగిద్దాం. కనుక అట్లుండరాదు. రాజుల గ్రంథము మొదటి గ్రంథము 12వ అధ్యాయము. కొడుకు దగ్గరికి వచ్చి అడుగుతున్నారు. కొడుకు రాజైనాడు, దేవాబు రాజైనాడు. 3వ వచనం చదవండి. మనకి చేసింది మా మీద నుంచి నీ తండ్రి బరువై పెట్టారని ఆయన మమ్మల్ని బాధ పెట్టినట్టు తండ్రి. నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మా మీద అతడు ఇచ్చిన బరువైన కాడిని నీవు చులకన చేసిన ఎడల మేము నీకు సేవ చేయదము. అందుకు రాజు మీరు వెళ్ళి 3 దినములైన తర్వాత నా ఇద్దరు తిరిగి రండని సెలవీయగా జనులు వెళ్ళిపోయారు. బాగా వినాలి కదా. ఏం రాజు బాధ పెట్టిన రాజు, కాడిని భారమును పెట్టినవాడు. చాలా భయంకరంగా ఆయన రాణులకు ఇల్లు కట్టుకునేకి, వారికి ఉద్యానవనాలు నాటించడానికి, వాళ్ళు ఆ పూలతోటలు నాటించడానికి, దానిలో తిరగనీకి వాళ్ళకు నాటించి అంత ప్రజల దగ్గర వసూలు చేసి వాళ్ళను ఘోరం చేసినాడు. ప్రజలను లూటి చేసినాడు. దేవుడి జనాంగాన్ని లూటిపరిచినవాడు. రాజు ఏం చేయాలి? దావీదు ఏం చేశాడు? ప్రజలకు క్షమం కలగజేసినాడు. కొలసములు తెచ్చి ప్రజలకు పంచినాడు. కొలసమును తెచ్చి ప్రజలకు పంచినాడు. తిన్నాడు, శుభ్రంగా ఉన్నారు, ధైర్యంగా గురువు చేసుకుని నిద్రపోయినాడు. ఎవరైనా ఇస్రాయేల్ వైపు సున్ని కూడా కన్నెత్తరికి కూడా భయపడినాడు. కానీ ఏ యుద్ధం లేకుండా ఉపాయంగా తన సొంత తెలివితో, సొంత ఆలోచనతో రాజకుమార్తెను పెళ్లి చేసుకుని యుద్ధం లేకుండా చేసుకున్నాడు. కానీ ప్రజలను అనేకంగా బాధించినాడు. వారి సొమ్మును దోచుకొని బంగాళాలు కట్టించుకున్నాడు, ఉద్యానవనాలు నాటించుకున్నాడు, ఘోరం చేసినాడు. కనుక అప్పటిలోనే వాడన్న మంచి పని అయితే అతను కూడా చేయకపోయినాడు. యువనత్తుల మాట విని, పెద్దల మాట వినక యువనత్తుల మాట విని, మా నాయన అతను ఒక్కాడు కదా, నేను కొడాత కొడతాడు. అయిపోయాడు. అయితే నువ్వెందుకు పోరా మాకు రాదన్నాడు. మాకు రాదు వద్దు పోరా, నువ్వేందుకు కదా మాకు రాదన్నాడు. ఒకటి మరి ఒరేలోకి వచ్చినాడు. కనుక ఇలా మనం ఘోరం చేయరాదు. వాక్యాన్ని బట్టి నడుచుకోకపోతే, వాక్యములకు భయపడకపోతే, వాక్యానుసరంగా నువ్వు ప్రవర్తించకపోతే ఏ విధమైన నువ్వు దేవుని బాధ పెట్టేవాడవే, నీ కుటుంబానికి కీడు చేసేవాడవే. కనుక అందుకే ప్రభు అంటాడు, రే నాయనా నేను సొలొమోను కంటే గొప్పవాడిని ఎక్కడ ఉన్నాను. చదవండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం అనుకుంటాను. 12వ 12 అనుకుంటాను. 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 12 అనుకుంటాను
కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అంటాడు. కనుక సొలొమోను ఉన్న జ్ఞానం ఏమైంది? పనికి రాకుండా పోయింది. 42వ వచనంలో విమర్శ సమయమున దక్షిణ దేశపురాని ఇతరు వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చింది. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. సొలొమోను చెప్పినాడు, మందిరం కట్టాడు, కానీ భౌతికం దాంట్లో ఉండలేకపోయినాడు, దాని ప్రకారం బతకలేకపోయినాడు, విగ్రహాలు ముక్కినాడు, ఆడైపోయినాడు. కానీ ప్రభు అట్లా కాదు. ప్రభువు నీ భారమును బయటకు వచ్చినాడు. ఇదిగో సమస్త భారమును వహిస్తున్న సమస్యలారా నకానికి దాన్ని నీ భారం నేను వస్తా. ఈయన భారం సొలొమోను చేసిన ప్రజలకు భారం పెట్టినాడు. నీ భారమును, నీ భారమును తీసివేసి నీ హృదయమును, నీ మనసుకు సంతోషం కలిగించేందుకు నీ ప్రభు వచ్చినాడు. కనుక ఆయన నీకు బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు నీకు ఇచ్చేవాడు. తన మనసును, తన బుద్ధిని, తన జ్ఞానమును, వివేకమును, తన ఆలోచనను నీకు ఇచ్చేవాడు. తన శక్తిని, తన ఆత్మను, తన బలాన్ని, తన పూర్ణతన బలమును నీకు ఇచ్చేవాడు. సంపూర్ణమైన బలముతో నేను బలపరుస్తున్నాడు. అపవాదిని ఎదిరించుటకు నేను శక్తివంతునిగా చేసేవాడు. తేజో సంబంధమైన యుద్ధోపకరణను నీకు ధరింపజేసి ఒక ధైర్యంగా జీవింపజేసేవాడు. ఒక గొప్ప యోధునిగా నేను నిలబెట్టేవాడు. కనుక అటువంటి రాజు దగ్గరికి బలలేక వస్తున్నాము. మరి ఆయనతో సరైన సంబంధము, సరైన విధానంతో నేను మరి అభివృద్ధి చేసిన, నేను కూడా కొన్ని భక్తి గల వారి కొన్ని మాటలు మాట్లాడినా, కానీ ఆయన వల్లే నేను కూడా మాటలు చెప్పినా కానీ దాని ప్రకారం జీవించలేకపోయినా, నా మనసు నడుచుకోలేకపోయినా, సాత్వికమైన మనసు గలవాడిగా లేను, బుద్ధిమంతులు మనసు గలవాడిగా లేను, నీతివంతులు మనసు గలవాడిగా లేను. ప్రభా నన్ను క్షమించుము, నన్ను కరుణించుము, ఈ రక్తంతో కడుగుము. ఈ సమయం ముందు నేను బలలో పడుతుండగా నా తండ్రి నేను నీతో ఏకమవుటకై, నీ మనస్సు, నీ ఆత్మ, నీ శక్తి నేను పరిపూర్ణంగా నాలో ఉంటుటకై, నీ బుద్ధి విజ్ఞానముల సర్వసంపదలు నాలో ఉంటుటకై, నీ వలే నేను బతుకుటకై ప్రభువా, క్రీస్తు యొక్క సాధిపులోనికి నేను మార్చబడుటకై నేను దయచేయించుము. ఈ వాక్యం నెరవేర్పు నాలో కలుగజేయమని అందరం ప్రభు దగ్గర వేడుకుందాం. ప్రభు దగ్గర వేడుకుంటేనే మనకు అనుగ్రహించబడుతుంది. వేడుకొనకుండా అవి ఎవరికి రావు. ప్రభు దగ్గర ముందు క్షమాపణ వేడుకోవాలి, క్షమించబడాలి. అలాగే జీవించలేకపోయినాను, మనం క్షమించుకున్నాను. క్రీస్తుని మనసుకుని చెప్తున్నారు అని వారికి కూడా ఇచ్చినాం, కానీ వాళ్ళు దాన్ని గమనించలేదు. మన క్రీస్తు మనసు కలిగిన వారు అని మీరు చెప్తూ వచ్చినాం, కానీ మన ప్రాంతీయులు అట్లు శరీర సంబంధంగా, శరీరానుసరమైన మనసు గలవారుగా, ఆత్మ సంబంధమైన మనసు గలవారు కానీ, పసిపిల్లలు కానీ, ఎదిగిన వారు కానీ ప్రభా ఒకరి మనసు ఒకరి కనబడుతుంది,